యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి అప్పగించిన పనిని ప్రభు తనకున్న సమయంలోనే నెరవేర్చినట్లుగా 6వ మాటలో మనం చూడవచ్చు. తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయడానికి వచ్చాడు. దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి లోకానికి వచ్చాడు. పాప బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాడు. అబ్రహాము వారసులుగా మనల్ని చేయటానికి ఆయన వచ్చారు. ఇవన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్చారు. తండ్రి అయిన దేవుడు 6 దినాల్లో సృష్టిని చేసి 7వ దినాన్న విశ్రాంతి తీసుకున్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో 6468 ఆజ్ఞలు ఉంటాయి. పాత నిబంధనలో 5418 ఆజ్ఞలు ఉంటాయి. కొత్త నిబంధనలో 1050 ఆజ్ఞలు ఉంటాయి. మొదటి 5 పుస్తకాల్లో తోరా 613 ఆజ్ఞలు ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు ఏంటంటే, ధర్మశాస్త్రములను ప్రవక్తల వచనములను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. 18వ వచనం, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. తండ్రి అయిన దేవుడు 6 దినాల్లో సృష్టించేసి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. సుతుడైన దేవుడు శిలువ మీద పలికిన 6వ మాట చేత రక్షణ కార్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, మోషేలాని ప్రవక్తలు చెప్పినవన్నీ నెరవేర్చారు. తండ్రి అయిన దేవుడు ఒక రక్షణ కార్యానికి ప్రణాళిక వేశారు. సుతుడైన దేవుడు ఆ కార్యాన్ని నెరవేర్చాడు. పరిశుద్ధ దేవుడు మనం పొందుకున్న రక్షణను కాపాడుతున్నాడు.